ప్రేక్షకులకు నమస్కారం అండి. చేదు పొట్ల, పొట్లకాయలో మళ్ళీ చేదు పొట్ల అని ఉంటుందండి. ఇది డొంకల మీద అడవిలోని పెరుగుతూ ఉంటాయన్నమాట. చిన్న కాయలుంటాయి, లావుగా ఉంటాయి. అలాగే మళ్ళీ లింగ పొట్లని అనుకోకండి. లింగ పొట్లమే చిన్నవి ఉంటాయన్నమాట. ఇంతంత లావు నుండి ఇంతంత ఉంటాయి. లింగ పొట్ల ఇంతవరకు ఉంటుంది. చాలా చేదుగా ఉంటుందన్నమాట. దీన్ని పటోలా అంటారు. సాంస్క్రిట్‌లో పటోలా, చేదు పొట్ల. ఇది జ్వరాల్ని తగ్గించటంలో ఆయుర్వేదంలో ఒక అమృత తుల్యంగా పనిచేసే మందండి. మూలిక. చాలా చేదుగా ఉంటుందన్నమాట. మీకు మలేరియా, టైఫాయిడ్, వేడి చేసి వచ్చే జ్వరాలు, సలవ చేసి వచ్చే జ్వరాలు, అనేక జ్వరాలన్నమాట. వైరస్ ఫీవర్‌లు ఇప్పుడైతే వైరల్ ఫీవర్‌లో, ఆ ఫీవర్‌లో, ఈ ఫీవర్‌లో ఎన్నో పేర్లు పెట్టాం. అప్పట్లో ఎముకల జ్వరం అని, అలాగే మజ్జలో వచ్చే జ్వరం అని, సెల్స్‌లో అంటే ధాతుగత జ్వరం అని అనేక రకాల పేర్లుండేయన్నమాట. ఈ ఎన్ని రకాల జ్వరాలనైనా తగ్గించగలిగే గుణము ఈ చేదు పొట్లలో ఉందన్నమాట. అర్థమైంది కదండీ! ఇది చాలా చేదుగా ఉంటుంది. కాయలు కూడా కూర వండుకొని తినొచ్చు. త్రిదోషహారమైంది. అంటే 3 దోషాలని కూడా కంట్రోల్ చేయగల అద్భుతమైన గుణం దీంట్లో ఉంది. అదేవిధంగా ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఉందో వాళ్ళు ఈ చేదు పొట్ల యొక్క ఆకులు గానీ, సమూల రసం గానీ, కాయ రసం గానీ ఒక్క 2-3 తులాలు తాగారనుకోండి, మీ శరీర తత్వాన్ని బట్టి తాగండి. తులంన్నర తాగినా సరిపోతుంది, తులం తాగినా సరిపోతుంది. మీరు బాగా వెయిట్ ఎక్కువుండి, హెవీ వెయిట్ ఉంటే కనుక 2-2.5 తులాలు తీసుకోండి. తీసుకుంటే చక్కగా విరోచనమయ్యి, కడుపులో ఉన్న పురుగులు గానీ, వేలుపాములు గానీ, అంటే వార్మ్స్ ఉంటాయి కొంతమందికి పొట్టలో, అయన్నీ కూడా మోషన్‌లో బయటికెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి పొట్టలు మొత్తం శుద్ధయిపోయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి, అనేక రకాలైన చర్మ వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా, క్రిమి పొట్టలో ఏదైతే ఉందో అయన్నీ కూడా చనిపోయి బయటికెళ్ళిపోతాయండి. ఇది వర్షాకాలం మాత్రమే దొరుకుతుంది. ఉత్తప్పుడు ఇయి దొరకవండి. డొంకల మీద మొలిస్తే వర్షాలు పడినప్పుడు మొలిసి వాటిలంతటయ్యి పాకుతూ ఉంటాయన్నమాట. చాలామంది ఇప్పుడు దొడ్లలో కూడా యేసుకుని ఆయుర్వేదం మీద అవేర్‌నెస్ పెరిగిన తర్వాత కొంతమంది కూర వండుకుని అప్పుడప్పుడు తింటున్నారు వర్షాకాలంలో. ఇది పొట్టలోని వ్యాధులను తగ్గించడానికి ఒక అమృత తుల్యంగా పనిచేస్తుందండి. ఈ రసం నేను చెప్పిన దానికన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఎక్కువ మోషన్‌లవుతాయి, నీరస పడిపోతారు. అందుకేంటంటే మీరు సరిపడా తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. ఇది రక్తశుద్ధికి పనిచేస్తుందండి. అలాగే ఈ చర్మవ్యాధులు, సోరియాసిస్ ఇటువంటి వాటి మీద పనిచేస్తుంది. డయాబెటిస్ మీద పనిచేస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ అమీబియాసిస్ మీద, అలాగే పొట్టలో ఉన్న అల్సర్స్ మీద, టైఫాయిడ్ ఫీవర్ మీద. టైఫాయిడ్ ఫీవర్ అంటే ఏంటంటే పొట్టలో ఒక విధమైన బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే పొట్ట లోపల మనకి పుండు పడుతుంది. ఆ పుండు దగ్గరికి వెళ్ళిన బ్యాక్టీరియా వల్ల మనకి ఫీవర్ స్టార్ట్ అవుతుందండి. ఆ పుండు తగ్గించడంలో కూడా ఇది చాలా అద్భుతమైన ప్రక్రియను చేస్తుంది. అలాగే ఇది ఈ చేదు పొట్ల అనేది దీని యొక్క చేదు గుణము, ఇది మూత్రం ప్లస్ మలం అంటే కాన్‌స్టిపేషన్ లేకుండా మన మోషన్ అనేది ఫ్రీగా అవ్వటం, ఈ గుణాలన్నీ ఉండటం వల్ల ఏ క్రిమి వల్ల అయితే పైల్స్ వస్తాయో మనకి, అంటే మౌత్ టు యానస్, నోటి నుంచి గుదద్వారం వరకు ఉన్న అనేక వ్యాధుల్ని నిర్మూలించడానికి ఈ పటోలాది కషాయం అని, పటోలాది ఆసవం అని, పటోలాది ఘృతం అని, ఘృతం కూడా కాస్తారు కొందరు దీనితోటి. చాలా చేదుగా ఉంటుంది. నెయ్యి అన్నమాట. ఎండిపోయిందైతే కషాయం తీసుకోండి. మీరు వర్షాకాలం తీసుకున్నారనుకోండి, సమూల రసం తీసుకోండి. సమూల రసం ఒక అర లీటర్ తీసుకుని, 1 లీటర్ ఆవు నెయ్యిలో ఈ సమూలం యొక్క పేస్ట్ కూడా తీసుకుని, ఒక 50 గ్రాముల వరకు, 100 గ్రాముల దాకా, 50-100 గ్రాముల వరకు ఈ పేస్టు వేసి ఆ రసంలో, అందులో ఏదైతే ఘృతం అనుకుంటున్నామో అదేసి మీరు నెయ్యి మిగిలి ఈ రసం ఎగిరిపోయేదాకా కాసుకోవాలన్నమాట. కాసుకుంటే పటోలాది ఘృతము అని అది కూడా చేసి మనం వాడుకోవచ్చండి. పైన రాసుకోవటానికి, దురదలకి, ఇలాంటి వాటికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ ఘృతం రాసుకోవడం వల్ల మనకి అయితే చర్మ వ్యాధులు ఉన్నాయో ఆ చర్మ వ్యాధులు చాలా చక్కగా తగ్గుతాయి. ఇదే ఘృతంలో మీరు బావంచాల యొక్క కషాయం కలిపారనుకోండి, ఇంకా బాగా పనిచేస్తుందన్నమాట.
భావంచాలంటే తెలుసు కదా! సోమ అంటాం మనం దాన్ని సాంస్క్రిట్‌లో. ఆ సీడ్స్‌ని తీసుకొని బాగా చితక్కొట్టి ఒక కేజీకి 300 గ్రాముల చొప్పున ఏసుకొని ఒక లీటర్‌కి అలాగా 3 లీటర్లు పోస్తే ఒక అర లీటర్ వరకు మరగాలనమాట. లేతే 4 లీటర్లు పోస్తే 1 లీటర్ వరకు మరగొచ్చు. 750 ఎంఎల్ 1 లీటర్ వరకు. 4 లీటర్లలో కనీసం మీరు చితక్కొట్టిన భావంచాలు 300 నుంచి అర కేజీ ఎయ్యండి. అది ఆ కషాయము, ఈ పొటవలాది రసం ఈ 2 కలిపి కనుక మీరు నెయ్యిని గానీ, నూనెని గానీ చర్మవ్యాధుల మీద పనిచేసే నూనె ఏదండి? అవిసె నూనె చాలా పనిచేస్తుంది. అదేవిధంగా మన ఆవాల నూనె కూడా పనిచేస్తుంది కానీ కొంచెం వేడి చేస్తుందనమాట. మనకి శరీరం మండడానికి అవకాశం ఉంది. అదే గానుగ నూనె అనుకోండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి ఆటిల్లో ఇది ఏసి కలుపుకున్నారనుకోండి, ఈ 2 రకాలు నెయ్యిలో గానీ, గానుగ నూనె చాలా అద్భుతమైందనమాట చర్మవ్యాధులు తగ్గించడానికి. అటువంటి నూనె పోసి గనక మనం ఈ తైలాన్ని తయారు చేసుకుంటే చర్మవ్యాధులు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేసి మీకు ఈ చర్మవ్యాధులన్నీ తగ్గించే గుణము ఈ చేదు పొట్లలో ఉందండి. దీన్ని పటోలా అంటానన్నాను కదా! పటోలాది కషాయం అని. అనేక రకాలైన చర్మవ్యాధులను తగ్గించే టాబ్లెట్లలో గానీ, లేపోతే చూర్ణాల్లో గానీ, లేహ్యాల్లో గానీ ఇది చాలా ఆటిల్లో కలుపుతారండి. ఎన్నో రకాల మందుల్లో కలుపుతారు దీన్ని. అంచేత చాలా ఉపయోగకరమైన మూలిక ఆయుర్వేదంలో ఈ చేదు పొట్ల అనేదండి. ఇక్కడ ఈ చేదు పొట్ల అనేది మనకి పేను కొరుకుడు అంటాం కదండీ! అలిపేషియా అంటారు. యాక్చువల్‌గా అది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అనమాట. తల మీద వెంట్రుకలు రాత్రికి రాత్రి తినేసినట్టు అయిపోయి నున్నగా అయిపోతుంది. మూలంతోటి సహా తినేస్తుందనమాట ఒక క్రిమి. అది ఆటో ఇమ్యూన్ క్రిమి అనమాట అది. ఆ ఆటో ఇమ్యూన్‌కి మనం మోడర్న్ సైన్స్‌లో గానీ, మోడర్న్ మెడిసిన్‌లో గానీ మందులు లేవని చెప్తారు. మరి ఈ చేదు పొట్ల యొక్క వేరు గానీ, ఆకు గానీ, సమూల రసం గానీ రోజు 2 సార్లు కనుక ఎక్కడైతే మీకు అది పోయినాయో వెంట్రుకలు అక్కడ రాశారనుకోండి, అది సమూలంగా నశించిపోయి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడైతే పూర్తిగా వెంట్రుకలు ఊడిపోయి నున్నగా అయిపోయిందో అలాంటి చోట్ల మళ్ళీ వెంట్రుకలు కూడా వస్తాయండి. ఆ బ్యాక్టీరియా చచ్చిపోయి. అది మీరు అశ్రద్ధ చేశారనుకోండి, తల మీద అనేక చోట్ల హోల్స్ కింద ఉండి మొత్తం ఊడిపోతుంది. నున్నగా ఉంటుంది. అసలు మళ్ళీ మూలం కూడా లేకుండా తుడిచిపెట్టేస్తుందనమాట. దాన్ని అలిపేషియా అంటారు ఇంగ్లీష్‌లో. దాన్ని మనం ఏమంటామంటే ఈ పేను కొరుకుడు అంటాం తెలుగులో ఆయుర్వేదంలో. ఆ పేను కొరుకుడు అనే దానికి చాలా అద్భుతమైన మెడిసిను ఈ చేదు పొట్ల ఆకు గానీ, వేరు గానీ, దీని యొక్క సమూల రసం గానీ. అర్థమైంది కదండీ! ఇన్ని రకాలైన అంటే ఆటో ఇమ్యూన్‌ని తగ్గించేటంత అద్భుతమైన మూలిక ఈ చేదు పొట్ల. నమస్కారం అండి.